మేడారం జాతర సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా బెల్లంకు గిరాకీ పెరిగింది. సమ్మక్క సారలమ్మ దేవతలకు మొక్కుబడిగా సమర్పించుకునే బెల్లాన్ని బంగారం అని భక్తులు భక్తితో సమర్పిస్తారు. గత ఏడాది 30 రూపాయలు ఉన్న బెల్లం 40 రూపాయల నుండి 45 రూపాయలకు చేరింది. ఈ నెల 21 నుంచి 24 వరకు సాగనున్న జాతరకు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు భక్తులు. అయితే అమ్మవారికి పలు మొక్కులు చెల్లించి నైవేద్యంగా కిలోల కొద్దీ బెల్లం రూపాయనే బంగారాన్ని సమర్పిస్తారు భక్తులు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. మా కోరిన కోరికలు తల్లి నెరవేరుస్తుంది కాబట్టి మేము మా మొక్కులను అప్పచెప్పుతున్నాము. బెల్లాన్ని బంగారంగా స్వీకరించి మేము మా తల్లికి మొక్కులు అప్పచెప్పుతున్నాము. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర చేసుకుంటాము. మేము కోరికలు నెరవేరాయి కాబట్టి మేము ఎత్తు బంగారం బెల్లం ఎత్తు బంగారం రూపంలో చెల్లించుకుంటున్నాము. మా పాపకి ఇప్పుడు మా పాప ఎత్తు బంగారం చెల్లించుకుంటున్నాము. మేము ఎప్పుడు ఘనంగా చేసుకుంటాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది సమ్మక్క సారలమ్మ జాతర చేసుకోవడం. ఎప్పటికీ మేడారం జాతర కూడా వెళ్ళి వస్తాము. సమ్మక్క సారలమ్మ జాతర ప్రజలందరూ బెల్లాన్ని బంగారంగా తమ ఎత్తు భావిస్తూ తమ ఎత్తు బంగారాన్ని ఇస్తారు. అలా సమ్మక్క సారలమ్మకి తమ యొక్క మొక్కులు చెల్లిస్తారు. సంవత్సరం కంటే ఈ సంవత్సరము బెల్లం రేటు అధికంగా ఉన్నా కూడా మేము నమ్ముకున్న సమ్మక్క సారలమ్మ తల్లి మీద అభిమానంతో ఎంత రేటు ఎక్కువ ఉన్నా కూడా ఆ బంగారాన్ని కొంగు బంగారంగా మేము మా ఎత్తు బంగారాన్ని ఇచ్చి ఆ సమ్మక్క సారలక్కకు మొక్కును చెల్లిస్తున్నాము. కాబట్టి ఈ ప్రస్తుత ప్రభుత్వము ఈ బెల్లంపై సబ్సిడీని మాకు కలిగించి